ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామం. మాకు ఏటుగట్టు ఎప్పుడు వరద వచ్చినా సరే మాకు అంతా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. 2022లో విపరీతమైన వరద వచ్చింది. ఇసుక బస్తాలు 1000 మంది వచ్చి అక్కడ ఏటుగట్టు పడకుండా, గండి పడకుండా మేము కాపాడగలిగాం. ఇప్పుడు రామానాయుడు గారు వచ్చి ఆయన కూడా సాయం చేశారు. గండి పడితే ఇంచుమించు 200 కోట్లు నష్టపోతారు. సాధారణంగా 1000 మంది వచ్చి ఆ గండి పడకుండా మమ్మల్ని సేవ్ చేశారన్నమాట. ఆ తర్వాత రామానాయుడు గారు మంత్రి అవ్వటం, వెంటనే ఆయనకి 8 కోట్లు శాంక్షన్ చేయించి దొడ్డిపట్ల, వాకలిగారు, లక్ష్మీపాలెం ఈ గ్రామాల్లో వరకు మిగిలిపోయిందని చేస్తే మాకు చాలా ఆనందం కలిగింది. మాకు ఎప్పుడూ కూడా వరద వస్తే ఇక్కడ జనాలందరికీ బీపీలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడూ కూడా ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, గండి ఎప్పుడైనా పడుతుంది అని భూములు కూడా తగ్గిపోయి, రేట్లు తగ్గిపోయి కొంచెం వలసలు ప్రారంభమైంది. ఎప్పుడైతే రామానాయుడు గారు చేశారో ఇప్పుడు ఇక స్థిరపడి చాలా ఆనందపడుతున్నారు. ఈ విషయంలో తర్వాత ఇప్పుడు రామానాయుడు గారు మంచి ధైర్యం కలగజేశారు మాకు. ఈ విషయంలో మేము మండల ప్రజలు, యువకులు వీళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.